మా బావకు ఇంతకుముందు 2 years బ్యాక్ ఫిట్స్ లెక్క వచ్చిండే, హెడ్ కు కొద్దిగా ఇంజరీ అయింది మా బావ. అయితే ట్రీట్మెంట్ మంచిగానే ఉంది. అయితే మళ్ళీ తర్వాత 2 years బ్యాక్ వచ్చేసినాము, ఇన్ని రోజులు బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ అట్లనే. కొంచెం ఫిట్స్ లెక్క వస్తే తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ దాని కింద రాదని అంటారు. అయితే మొత్తం ఇప్పటికి 50 above అయినాను, 50 above అట్లా. MRI స్కానింగ్ రాస్తే తీయించుకొచ్చినాము. ఇంకా 48 hours ఆఫ్టర్ చెప్తా ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా వేరే వెళ్ళలేదు సార్, మేము ఎక్కడికి వెళ్ళలేదు. నమ్మకం లేదా వేరే హాస్పిటల్? నమ్మకం ఎందుకు లేదు, నమ్మకం గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మకం ఉంది. కాకపోతే కొంచెం ఉంటుంది, మీకు తెలుసు కదా, డిలే ఉంటుంది. ఇక్కడైతే కొద్దిగా తొందర అయిపోతుంది అన్నట్టుగా కొద్దిగా కేరింగ్ ఉంటుంది కదా. అదే విషయంలో ఎందుకు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే డిలే ఉంటుంది? అలా ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు, మెషిన్లు ఉన్నాయి, డాక్టర్లు టైంకు డాక్టర్లు ఉంటారులే కానీ పట్టించుకోరు సార్. అది అందరికి తెలిసిన విషయమే. ఇక అక్కడ కొద్దిగా కేర్లెస్ ఉంటుంది కదా, కేర్ఫుల్గా ఉండరు, అదొకటి. మళ్ళీ అక్కడ తీసుకొచ్చి రోజుల తరబడి జరుపుతా ఉంటారు. అదంతా మనకు తెలుసు కాబట్టి ప్రతిదీ డిలే ఉంటుంది సార్. అంతా ప్రతిదీ ఏమన్నా అంటే పట్టించుకోరు. ఆ డాక్టర్ రాలేదు, ఈ డాక్టర్ రాలేదు, ఏదో ఒకటి చెప్తారు. గవర్నమెంట్ తలుచుకుంటే అన్నిటిని నడపగలిగే శక్తి ఉన్నది దానికి. గవర్నమెంట్ హాస్పిటల్లో కాలేజీల పట్ల ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? ఎందుకు చేస్తారంటే ఇంకా పెద్దవాళ్ళకి తెలుసు, నాయకులకు, వాళ్ళంతా నడిపించే వాళ్ళు. ప్రతి దాంట్లో అన్ని సౌకర్యాలు ఉంటే మేము ఇక్కడ దాకా కార్పొరేట్ హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు కదా. అక్కడ కరెక్ట్ ఉంటే మేము ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. పేద మధ్య తరగతి కుటుంబాలు అన్ని కూడా అక్కడే బాగుపడేటి. మీరు ఏం చేస్తారన్నా? నేను మామూలుగా బిజినెస్ అంటే మీరు సంపాదించిన దాంట్లో మీ పిల్లలు ఉంటారు, స్కూల్ ఫీజులు ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్లో వీటి పోతా ఉంటాయి. అవి గవర్నమెంట్ వచ్చినా ఉచితాలు ఇస్తాను కదా, ఈ బస్ అని 100 ఎకరాల లోన్ కూడా రైతు అని. అవి బెస్టా ఉచిత విద్యా వైద్యం? నాకు తెలిసి అలాంటి ఉచిత పథకాల కంటే విద్యా వైద్యం అనేది చాలా బెటర్ సార్. ఎందుకంటే ఇలాంటి పేదవాళ్ళకు సంబంధించిన విషయాలకు చాలా మందికి ఒక హెల్ప్ అవుతుంది. ఇది దీనివల్ల బెనిఫిట్ పొందితే ఎలాంటి నాయకులకైనా ఒక మంచి పేరు అనేది ఉంటుంది, నా ఆలోచన అట్లా.